హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ నా పోస్టర్ అవతార్ 3 రివ్యూస్ వచ్చేసాయి. సో ఏంటి ఆ రివ్యూ అని మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. జేమ్స్ క్యామరూన్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయిందా అంటే మేబీ అవునంటారా కాదంటారా అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధికంగా వసూలు రాబట్టిన అవతార్ సిరీస్ నుంచి థర్డ్ పార్ట్ ఫైర్ అండ్ యాష్ థియేటర్లోకి రానే వచ్చేసింది. ఈసారి జేమ్స్ క్యామరూన్ మ్యాజిక్ గురించి వినిపిస్తున్న వార్తలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. అవును, ఎలా అంటే కొంతమంది దీన్ని మాస్టర్ పీస్ అంటున్నారు, ఇంకొంతమంది అబ్బే అన్నట్టు రియాక్ట్ అవుతున్నారంట. అయితే ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ ఏమంటున్నారనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ రివ్యూస్. ఎందుకు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారంటే నిజం చెప్పాలంటే ఈసారి విమర్శల ధాటి కొంచెం ఎక్కువగానే ఉందట. రొటీన్ టొమాటోస్ ఈ చిత్రానికి 70% రేటింగ్ మాత్రమే ఇచ్చాయి. ఈ ఫ్రాంచైజ్లో ఇదే లోయెస్ట్ అన్నమాట. సో బీబీసీ అయితే దారుణంగా 1/5 రేటింగ్ ఇచ్చింది. ఇది 197 నిమిషాల సుదీర్ఘమైన చెత్త అని ఒక రివ్యూ కూడా ఇచ్చింది. కథలో కొత్తదనం లేదట, కేవలం గ్రాఫిక్స్, ఎమోషన్స్ వండనే లేదు. ది గార్డియన్ లాంటి పత్రికలు అయితే 2/5 రేటింగ్స్తో సరిపెట్టేశాయి. ఇది నెగిటివ్ రివ్యూస్. మరి పాజిటివ్ రివ్యూస్ ఇద్దాం. అందరూ అలా అంటలేదు. ఇక్కడ డెడ్ లైన్ లాంటి సంస్థలు దీన్ని యుగాల పాటు నిలిచిపోయే వార్ ఇతిహాసం లాంటిది అని ప్రైజ్ చేశాయి. ఫస్ట్ 2 పార్ట్స్ కలిపినా కూడా ఈ థర్డ్ పార్ట్లో ఉన్నంత పెద్ద ఫైట్ కానీ విజువల్ గ్రాండియర్ కానీ లేదు అని ఇంకో పక్క పొగుడుతున్నారు. ఇక జేమ్స్ క్యామరూన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ మీ డబ్బులకి తగిన విలువ ఇస్తుంది అని ఇంకొంతమంది క్రిటిక్స్ తేల్చి చెప్తున్నారు. సో అవతార్ 3 గురించి మిక్స్డ్ టాక్ అని చెప్పాను కదా, ఈ రివ్యూస్ ఇలాగే ఇచ్చారు. మొత్తానికి అవతార్ అయితే ఫైర్ అండ్ యాష్ బాక్స్ ఆఫీస్ దగ్గర పాత రికార్డులని మళ్ళీ తిరగరాస్తుందా, లేకపోతే తొక్కలే సేమ్ స్టోరీ అని విమర్శలతో ఆగిపోతుందా? మీరేమనుకుంటున్నారు? ఈ ట్రైలర్ చూసారు, ఈ రివ్యూస్ అన్ని విన్నారు కదా. మీరు ఒకవేళ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.